జనరల్గా పేషెంట్స్ మన దగ్గరికి ఒక 1 year ఇద్దరు కలిసి కాపురం చేసినాక కూడా ఇంకా ప్రెగ్నెన్సీ రాకపోతే, అంటే అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్, కాండోమ్స్ గట్రా వాడడం కాదు, అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్, వాళ్ళ పిల్లల కోసం ప్రయత్నం చేసి 1 year అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్లో పార్టిసిపేట్ చేసినా కూడా వాళ్ళు ప్రెగ్నెన్సీ రాకపోతే ఒకసారి వాళ్ళ గైనకాలజిస్ట్ని కంపల్సరీ విజిట్ చేయాలి. గైనకాలజిస్ట్ ఏం చేస్తారు, మీ హిస్టరీ ప్రాపర్గా తీసుకుని అసలు సరిగ్గా కలుస్తున్నారా లేదా అది ఇంపార్టెంట్. ఆ హిస్టరీ తీసుకోవడంలో కూడా మనకి తెలిసిపోతుంది వీళ్ళకి అసలు ట్రీట్మెంట్ ఏం అవసరం లేదు. సో వీళ్ళు చాలా ఇన్ఫ్రీక్వెంట్గా కలవడం, కొంతమంది చాలా తక్కువ కలుస్తుంటారు, once in a month అలా, దానివల్ల కూడా వాళ్ళకి సరిగ్గా ప్రెగ్నెన్సీ రాదు. ఇవంతా హిస్టరీ అంతా ప్రాపర్గా తీసుకున్న తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ ఫస్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసేది ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తాం. లేడీకి ట్యూబ్స్ ఎలా ఉన్నాయి, ఓవరీస్ ఎలా ఉన్నాయి, గర్భసంచి బాగుందా లేదా అని ఫస్ట్. సెకండ్ మనం ఏం చేస్తాం, తన యాంటీములేరియన్ హార్మోన్, థైరాయిడ్ ఎలా ఉంది, ప్రొలాక్టిన్ ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం హార్మోన్ టెస్ట్ చేస్తాం. అండ్ మెన్కి హస్బెండ్కి మనం మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ సెమెన్ అనాలిసిస్. సెమెన్ అనాలిసిస్ అన్నది చాలా ఇంపార్టెంట్ పారామీటర్, అది చేస్తాం. ఈ టెస్టులు చేసి బేసిక్గా ఒక కన్క్లూషన్కి వస్తాం. అంతా నార్మల్గా ఉండి కపుల్ చాలా యంగ్ ఏజ్ అనుకోండి, ఇలా వస్తాం టు వెయిట్, తప్పే ఉంది, కొంచెంసేపు వెయిట్ చేయండి, కొంతకాలం వెయిట్ చేయండి, 3 years దాకా చూసి రండి అని చెప్తాం. మోస్ట్ ఆఫ్ దెమ్ కన్సీవ్. మనం ఇలా చెప్పిన వెంటనే వాళ్ళు వెళ్ళి కూల్గా రిలాక్స్గా ఉంటారు, ఏం ప్రాబ్లం లేదు కదా అని స్పాంటేనియస్గా కన్సీవ్ అవ్వడం ఛాన్స్.